హాయ్, ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఓ 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి మీరు కూడా. అవి డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 3 years at 5% ఈజ్ 122 రూపీస్ ఇచ్చాడు. సో మనల్ని సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ మోడల్ క్వశ్చన్ చేయడానికి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో 5% ఫర్ ద 3 years ఇవ్వగానే మనం ఒక రేషియో టేబుల్ చెప్పుకుంటాం. 9261/8000 అనేది. 8000 దేని గురించి చెప్పుద్ది? మనకి ప్రిన్సిపల్ అమౌంట్ గురించి చెప్పుద్ది. 8000 మనకి ప్రిన్సిపల్ అమౌంట్ గురించి చెప్పుద్ది. 9261 ఎవరి గురించి చెప్పుద్ది? టోటల్ అమౌంట్ గురించి చెప్పుద్ది. సో ఇదే 8000 కూడా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవ్వాలి. ఇదే 8000 మీద మనకి 3 yearsకి 15% వస్తుంది. అంటే టోటల్ అమౌంట్ 9200 అవుద్ది. ఎలా అంటే మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. 8000 మీద 5% మనకి 400. 3 yearsకి 4 3s are 1200 అవుతుంది. అంటే టోటల్ అమౌంట్ 9200 అవుతుంది. సో ఇది టోటల్ అమౌంట్, ఇది కూడా టోటల్ అమౌంట్. దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మనకి ఎంత అంటే 61 parts. 61 parts వాల్యూ 122 అయితే 8000 parts వాల్యూ ఎంత అని అడిగాడు మన క్వశ్చన్లో. సో దీన్ని మనకి ఇంటూ 2 చేస్తే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇంటూ 2 చేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తుంది. సో 16,000 ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అని మనం డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఇదే వేలో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 50,000? ప్రిన్సిపల్ అమౌంట్ 50,000. ఎన్ని ఇయర్స్కి అంటున్నాడు అంటే 3 yearsకి. ఎట్ యాన్యువల్ రేట్ ఆఫ్ 8% ఇచ్చాడు, కాంపౌండెడ్ యాన్యువల్. సో ఈ మోడల్ క్వశ్చన్ చేయడానికి మనకు బెటర్గా ఏమవుతుందంటే పాస్కల్ ట్రయాంగిల్ అని ఉంది కదా, సో దాని నుంచి చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో పాస్కల్ ట్రయాంగిల్ ఏంటంటే మనకి ఫర్ 3 yearsకి 1 3 3 1. ఈ 1 ఫస్ట్ 1 మనకి దేని గురించి చెప్పుద్ది? ప్రిన్సిపల్ అమౌంట్ గురించి చెప్పుద్ది, 50,000. దీని మీద మనకి ఎంత వస్తుంది? 8% వస్తుంది. 8% వాల్యూ 4000. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీంట్లో 8% వస్తుంది. 8% వాల్యూ ఎంత మనకి? దీంట్లో 320. దీంట్లో మళ్ళీ 8% వాల్యూ వస్తుంది. దీంట్లో 8% వాల్యూ ఎంత మనకి? 25.6 వస్తుంది. సో మనల్ని అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే 12,000, దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే 960, దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే 25.6. సో 6 5 8 9 12, 12,985.6. సి ఈజ్ ద ఆన్సర్. సో ఇదే వేలో ఇంకొక డిఫరెంట్ ఫాము క్వశ్చన్ కూడా డిఫరెంట్, చాలా డిఫరెంట్ క్వశ్చన్ ఇది. సో మ్యాక్సిమం చాలా వరకు 2 yearsకి డిఫరెన్స్, 3 yearsకి డిఫరెన్స్ ఇచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే మనం చేయగలుగుతాం. కానీ మన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years అండ్ 3 years ఆర్ 132 407. ఈ అమౌంట్ 2 yearsకి డిఫరెన్స్, ఈ అమౌంట్ 3 yearsకి డిఫరెన్స్. ఆన్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 5 years ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనం ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, 5 yearsకి చేయాలి. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఒక చిన్న వే ఉంది, అది కూడా ఫార్ములా అని చెప్పుకోవచ్చు. అది చెప్తాను ఒకసారి చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ 3 years ఈజ్ ఈక్వల్ టు 3 into డిఫరెన్స్ బిట్వీన్ 2 years ప్లస్ సమ్ ఎక్స్ వాల్యూ. ఇదే వేలో తీసుకుంటే మనం 407 ఈజ్ ఈక్వల్ టు 3 into 132 మల్టిప్లై చేస్తే 396 వచ్చింది. సో ఈ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి ఒక 11 అవుతుంది.
this 11 rupees is comes from the 132 rupees. So 11 is how much percentage of 132 చేస్తే ఆటోమేటిక్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో 11 ఈజ్ 1/12 ఆఫ్ 132 అని చెప్పొచ్చు. సో 1/12 మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 81/3%గా తీసుకుంటాం మనం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే వేలో బ్యాక్కి వెళ్తే ఫర్ 2 years రేషియో టేబుల్ ఆన్ దిస్ 169/144. 169 టోటల్ అమౌంట్ గురించి చెప్పుద్ది, 144 ప్రిన్సిపల్ అమౌంట్ గురించి చెప్పుద్ది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్సే మనకి 132 రూపీస్ ఉంది కదా 2 yearsకి. ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి అదే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనం మాట్లాడదాం. ఫర్ 2 yearsకి ప్రిన్సిపల్ అమౌంట్ 144 అయితే దీని మీద వచ్చేది 1/12 12 కాబట్టి 12 into 2 years కాబట్టి 24 యాడ్ చేస్తే 168. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సే ఈ 130 రూపీస్ అవుద్ది. దట్ మీన్స్ 1 part 132 అయితే 144 parts ఎంత అని కనుక్కుంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. దీంట్లో మళ్ళీ మనకి ఎన్ని ఇయర్స్కి కావాలి? 5 yearsకి కావాలి. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కావాలి. ఓకే, సో ఇప్పుడు ప్రిన్సిపల్ సమ్ ఎంత అవుతుందమ్మా అంటే 132 into 144 అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 5 yearsకి 132 into 144 into 5/12 చేస్తే సరిపోతుంది. 5/12 ఎంత చేశానంటే మనకి 1/12 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5 yearsకి కాబట్టి 5 into 1/12 5/12గా తీసుకోవచ్చు మనం. సో ఇదే వేలో 12 టేబుల్లో ఇది 12 times, 12 into 5 60. 60తో దీన్ని మల్టిప్లై చేస్తే కనుక 7920 ఈజ్ ద ఇంట్రెస్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఇంకెవరికన్నా కావాలి అనుకుంటే కనుక మీకు నచ్చితే ఇంకో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.